హాయ్ ఫ్రెండ్స్, పిచాసి ప్రేమ కథలో చివరి భాగం ఇదనమాట. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఒక్కసారిగా నిద్రలోంచి లేచాడు అనంత శర్మ. నేను ఊహించింది కలలా వచ్చిందంటే ఆ సుమనోహరి పిచాసి అంశతో పుట్టినదా, లేదా నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? రేపు ఆ మహాశక్తిని అడుగుతాను ఆమె ఎవరో అని అనుకుంటూ ఉన్నాడనమాట. బావా ఏమైంది అంత హఠాత్తుగా లేచావు? ఏదైనా పీడకల కన్నావా? ఒక రకంగా అలాంటిదే, కానీ నా దగ్గర దాస్తున్నావా బావా? అసలు విషయం చెప్పు అని అంటాడు పేరాశాస్త్రి. సుమనోహరికి పిశాచ శక్తులు ఉన్నాయేమో నా అనుమానం. అయితే నువ్వు ఇప్పుడే ఆ విషయం తెలుసుకోవచ్చు కదా నీ దివ్య దృష్టితో అని అంటాడు. ఇప్పుడు కాదు, ఉదయం తెలుసుకుంటాను. సరే, నీ ఇష్టం. మరి ఆ మదనమోహన్ విషయం? ఆ మదనమోహిని పున్నమి రోజు ఆవాహన చేస్తాను. ఇంతలోపు నేను మరొక విషయం తెలుసుకోవాలి. దానికోసం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి అని అంటాడు. ఆనందుడు సుమనోహరి మాటలు దూరం నుంచి విన్నటువంటి లక్ష్మి ఆలోచిస్తూ వాకిల్లో కూర్చుంది. ఇంతలో అక్కడకు ఉగ్రశివుడు వచ్చాడు. లక్ష్మి, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడనమాట. నేను ఇంతకాలం బావను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు బావ సుమనోహర్ని ప్రేమిస్తున్నాడని అర్థమైంది. వాళ్ళ మధ్యలో నేను ఉండటం భావ్యం కాదు అని అంటుంది లక్ష్మి మంత్రితో. లక్ష్మి, ఈ విషయం నీకు చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ ఇంతలో నీకే ఈ విషయం తెలిసిందని అంటాడు మంత్రి. పర్లేదు సింహాలు బావా. ఆనంద్ బావ సంతోషం కన్నా నాకేం ఎక్కువ కాదు. నా ప్రేమ నేను ముందే తనకి చెప్పాల్సింది. నేనే ఆలస్యం చేశాను. అయినా వాళ్ళిద్దరికీ ఆ దేవుడు రాసి పెట్టాడు. ఇప్పుడే బామ్మకు వాళ్ళ ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేయమంటాను అని అంటుంది లక్ష్మి. అప్పుడే వద్దు, పున్నం వెళ్ళాక వాళ్ళ పెళ్లి విషయం నేనే స్వయంగా మాట్లాడతాను అని అంటాడనమాట. అన్న ఒకసారి రా, ఆనంద్ పిలుస్తున్నాడు పద అని ఇద్దరు బయటికి వెళ్ళగానే అందమైన నగిశీలు చెక్కిన మంచం కనిపించిందన్నమాట వాళ్ళకి. తమ్ముడు, చాలా చాలా బాగుంది. నేను చూస్తున్నా, కానీ పూర్తిగా తయారు చేశాక దీని అందం మరింత రెట్టింపైందని అంటాడు మంత్రి. లక్ష్మి, ఎలా ఉంది నువ్వు చెప్పు అని అడుగుతాడు ఆనంద్. నీ పనితం నేను చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాను. ఆ విషయం నాకన్నా మా చెల్లెలు చెప్పాలి. ఎలా ఉందో చెప్పు సుమనోహరి అని అడుగుతుంది లక్ష్మి. సరిగ్గా చెప్పావు లక్ష్మి. సుమనోహరి మంచం ఎలా ఉందో చెప్పు అని అడుగుతాడు ఆనంద్. చాలా బాగా చేశారు మీరు, ఇంతకని నేనేం చెప్పలేను అని అంటుంది. మేము చెప్తామయ్యా ఆనంద్ అంటూ వచ్చారనమాట ఇద్దరు, అనంత శర్మ పేరాశాస్త్రి. నేను ఇంతవరకు ఇలాంటి మంచాన్ని చూడనే లేదు. చాలా చాలా అద్భుతంగా ఉంది ఆనంద్ అని అంటారనమాట. అవును బాబా, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ మంచం మహారాజుల దగ్గర ఉండవలసిన మంచం అని అంటారనమాట. మా బావ పనితనం అలానే ఉంటుంది. మరి పంతులు గారు, మిమ్మల్ని పిలుద్దామనుకునే లోపు మీరే వచ్చారు అని అంటుంది లక్ష్మి. సరిగ్గా చెప్పావు లక్ష్మి. సరదాగా మాట్లాడుకోవడానికి బాగుంటుంది కదా, మీరు కూడా ఉంటే అని అనుకుంటూ ఉన్నాం. ఇంతలోనే మీరే వచ్చారు. ఓహో, అదా విషయం. ఆనంద్, నాకు కూడా ఇలాంటి ఒక మంచం కావాలి. తయారు చేసిస్తావా? తప్పకుండా చేసిస్తాను. ఓహో, అయితే నీకు కావలసిన కలప తీసుకొని ఇవ్వాలి, అంతే కదా? అదేం అవసరం లేదు. ఇప్పుడు ఆ పిచాసి ముక్క మా ఊరి అడవిని వదిలేసి వెళ్ళిపోయింది. మీరు కలప ఈ అడవి నుంచి తీసుకొస్తే చాలు అని అంటాడనమాట. అవునయ్య ఆనంద్, ఆ విషయం మర్చిపోయాను. బామ్మగారు మధ్యాహ్నం తిన్నాం కదా, బాగా ఆకలి వేస్తుంది అని అంటారు. ఓహో, ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే 10 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాను. ఇంతలో మీ ముగ్గురు మాట్లాడుకోండి. లక్ష్మి, సుమనోహరి నాకు కాస్త కూరలో చేయడంలో లేదా కూరగాయలు కోయడంలో సాయం చేయండి అని అంటుంది బామ్మ. సరే బామ్మ, ఇప్పుడే చేస్తాం. కొద్దిసేపటి వంట పూర్తి చేసి శారదమ్మ అందరికీ వడ్డించింది. అందరు కలిసి భోజనం చేశారు. రాత్రి ఇంటి నుంచి వెళ్తూ ఆనంద శర్మ పేరాశాస్త్రి మంత్రజలాన్ని ఇంటి ద్వారం 2 వైపులా చల్లారన్నమాట. బావా, నువ్వు ఆ జలాన్ని చల్లమని చెప్పావు, చల్లాను. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని అడుగుతాడనమాట. రేపు ఉదయం వస్తాం కదా, అప్పుడు నువ్వే చూస్తావు ఏం జరుగుతుందో, సరేనా? ఒరే ఆనంద్, అసలు విషయం మా పంతులైన అడగడం మర్చిపోయాను. నీకు లక్ష్మికి పెళ్లి చేయాలనుకున్నాను కదా, మీ పెళ్లి ఎప్పుడు చేస్తే మంచిదో అడగాల్సింది అంటుంది. బామ్మ, మా పెళ్లికి తొందర ఏముందిలే, ముందు బావ స్థిరపడిన తర్వాత మా పెళ్లి గురించి ఆలోచించవచ్చు. మీకు తొందర లేనిది నాకెందుకు అని అంటుంది బామ్మ. లక్ష్మి సరిగ్గా చెప్పింది. ఈ మంచంను నేనే స్వయంగా రాజుగారికి ఇస్తాను. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక కొలువు ఇస్తారు. సింహాలు, నువ్వు నిజంగా ఆ పని చేస్తే నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికే పొద్దుపోయింది, పడుకోండి మీరెందరూ అని అంటుంది అన్నమాట బామ్మ. ఆనంద్, ఉగ్రసింహ బయటకు వెళ్ళి నులక మంచాలు వేసుకుని పడుకున్నారు. ఇంటూ లక్ష్మి, సుమనోహరి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. లక్ష్మి ఆలోచిస్తూ పెరట్లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చుంది. అక్క, నీకు నిద్ర పట్టడం లేదా అని అంటుంది సుమనోహరి. చెల్లి, నువ్వెందుకు పడుకోలేదు, ఇంట్లో బాగలేదా అని అడుగుతుంది లక్ష్మి. నా వల్లనే కదా నువ్వు ఆనంద్ బావకి దూరం అయ్యావు. అదేం లేదు, నువ్వు అలాంటివి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా పడుకో సుమనోహరి. అక్క, బావ నాకంటే నిన్నే ఇష్టపడుతున్నాడు. నన్ను ఇష్టపడుతున్నాడు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ఇష్టపడడం వేరు, ప్రేమించడం వేరు. ప్రేమతో జీవితం బాగుంటుంది అంటుంది లక్ష్మి. నువ్వు కూడా బావను ప్రేమిస్తున్నావు కదా, ఆ విషయం నాకు కూడా తెలుసు. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మొదటి భారీగా, నేను 2వ భారీగా ఆనంద్ బావ ప్రేమను పొందవచ్చు అని అంటుంది సుమనోహరి. చెల్లి, నువ్వు మనస్ఫూర్తిగా మాట అంటున్నావా?
అవునక్క, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నేళ్ల నుంచి బావను నువ్వెంతగా ప్రేమిస్తున్నావో అర్థం చేసుకోగలను. నిన్ను తనకి దూరం చేసి నేను ఎలా సుఖంగా ఉండగలను చెప్పు అంటుంది. ఓహో, మీరిద్దరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు, నాకు ఆ విషయం చెప్పనక్కర్లేదా అంటుంది బామ్మ అక్కడి నుంచి వచ్చినటువంటి శారదమ్మ. బామ్మ, అది నువ్వు మీరిద్దరు వాడిని ఇష్టపడుతున్నారు, మీ ప్రవర్తన చూస్తే నాకు అర్థమైంది. కానీ వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా మీరే నిర్ణయం తీసుకుంటే ఎలా చెప్పండి? బామ్మ, మా ఇద్దరిని పెళ్లి చేసుకోమని ఒప్పించే బాధ్యత నీది. లక్ష్మి, నువ్వు పెద్ద బాధ్యతనే నా తలపై పెట్టావు. రేపు పున్నమి అయ్యాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం, మీరు వచ్చి పడుకోండి అంటుంది బామ్మ. సరే బామ్మ, మాకు ఇక ఎలాంటి ఆందోళన లేదు, నువ్వు ఉన్నావు కదా అని అంటారనమాట. పాపం మీ ఇద్దరితో వాడు ఎలా ఎగుతాడో ఏంటో అని అనుకుంటూ ఉంది బామ్మ. ముగ్గురు పడుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి అవుతుందనేసరికి ఇంటి ద్వారం నుంచి ఒక్కసారిగా దివ్యమైన కాంతులు వెదజల్లుతూ బంగారు గొలుసులు ఉద్భవించాయి. దాంతో పడుకున్న సుమనోహరి ఒక్కసారిగా మెలకువలోకి వచ్చింది. ద్వారం నుంచి తన కాళ్ళను బంధించడానికి వస్తుంటే గొలుసులను చూసి, నా ఉనికిని తెలుసుకోవడానికి ఎవరో ఏదో ప్రయోగం చేశారు. ఎందుకు ఆ ప్రయోగం చేసింది ఎవరు? ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే నన్ను ఆ గొలుసులు బంధిస్తాయి. ఇప్పుడేం చేయాలనుకుంటూ ఉగ్రశమును సహాయం చేయమని అడుగుతాను. ఇంతలో మిగిలిన వాళ్లకు స్పృహ లేకుండా చేయాలి. చేతిని గాల్లో తిప్పింది. మరుక్షణంలో ఉగ్రశముడు తప్ప మిగిలిన వాళ్ళందరూ గ్రాఢ నిద్రలేకి వెళ్ళిపోయారు. తనకున్న ఆత్మశక్తితో ఉగ్రశిముణ్ణి నిద్రలేపింది. అతడు వెంటనే నిద్రలేచి ద్వారం నుంచి సుమనోహరి వైపు వెళ్తున్న గొలుసును చూసి, ఇప్పుడేం చేయాలి సుమనోహరి అని అడుగుతాడనమాట మంత్రి. ఆ ద్వారం మీద నీళ్లు చల్లండి, అవి మటుమాయమవుతాయి. వెంటనే మంచం కింద ఉన్న నీళ్లు ఆ చెంబుని తీసుకొని పరుగున వెళ్ళి ద్వారాన్ని తడిపేశాడు. మరుక్షణంలో ఆ గొలుసులు అదృశ్యమయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉగ్రశివునికి నమస్కారం చేసింది సుమనోహరి. మీ మేలు మర్చిపోలేను, మీరు నన్ను ఒక ఆపద నుంచి కాపాడారు. అయినా నిన్ను బంధించాలని ప్రయత్నం చేసింది ఎవరు? వాళ్ళకి నిన్ను బంధించడం వల్లనే కలిగే ప్రయోజనం ఏమిటి అని అనుకుంటారు ఇద్దరు. నాకు అదే అర్థం కావటం లేదు మంత్రి గారు. రేపు దాటితే చాలు, పున్నమికి నా మానవ రూపం నాకు దక్కుతుంది. అంతవరకు నా పిచాచి ఉనికి తెలియకుండా ఉండాలంటే ఎలానో అర్థం కావటం లేదు. ఒక్క నిమిషం, ఇప్పటివరకు నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈరోజు ఆ పంతులు వచ్చారు, ఈ చిక్కు వచ్చింది. నాకు తెలిసి వాళ్ళే ఈ పని చేసి ఉంటారు. ఆ పంతులు బావ మీద నాకు అనుమానంగా ఉంది. అతని వాలకం చూస్తుంటే మహాసిద్ధులు కలవాడిగా ఉన్నాడు. బహుశా అతడు ఈ పని చేసి ఉండొచ్చు. మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అతనికి దగ్గరగా ఉన్నప్పుడు నాలో ఏదో తెలియని భయము, ఆందోళన కలిగింది. నాలో పిశాశక్తి ఉంది, దానివల్ల అలా అనిపిస్తుంది అనుకున్నాను. కానీ మీరు చెప్తుంటే అతను సిద్ధపురుషుడని అర్థమైంది. కానీ పున్నమిలోపు నా రూపం బట్టబయలైతే అతను నన్ను సులభంగా బందీ చేసి నా ప్రయత్నం విఫలం చేస్తాడు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది సుమనోహరి. అది నిజమే. అవును, నీలో శక్తులు అతన్ని పున్నమి దాకా ఎదుర్కోవడానికి సరిపోవా? లేదు ఉగ్రసింహ, నాకున్న శక్తులు పిచాచిముఖ గబిలాలుగా మారిన క్షణమే మటుమాయమయ్యాయి. ఇప్పుడు నాకు అన్ని శక్తులు లేవు. నీకు ఒక ఉపాయం చెప్తాను, చేస్తావా? తప్పకుండా చేస్తాను, చెప్పండి. ఆ రోజు మీ పిచాచి మోకను వాటి తెల్లని దుస్తుల్ని కత్తిరించడం వలన గబిలాలుగా మార్చింది నేను. ఆ దుస్తుల ముక్క నీకు ఏమైనా పనికొస్తుందా అని అడుగుతాడు మంత్రి. పనికొస్తుంది. ఆ ముక్కతో నేను అతని నుంచి పొన్నం వరకు తప్పించుకోగలను. ఇంట్లోకి పరుగున వెళ్ళి అటక మీద దాచినటువంటి చిన్న పెట్టెను జాగ్రత్తగా తెచ్చి సుమనోహరికి ఇచ్చాడు. ఆ ముక్కను చేతిలోకి తీసుకొని ఒంటిపై ఉన్న దుస్తులకు అంటించగానే మరుక్షణంలో మిలమిలా మెరుస్తూ ఒక్కసారిగా తెల్లని దుస్తులకి మారిపోయింది. ఇప్పుడేం చేస్తావు సుమనోహరి? రేపు మీరే చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. ద్వారంపై నీళ్లు చల్లి చేతిని గాల్లో తిప్పింది. మరుక్షణంలో ద్వారం బంగారపు వర్ణంలోకి మారి కొద్ది క్షణాల్లోనే మామూలుగా వచ్చిందనమాట. సుమనోహరి, నీవు కూడా ఏమైనా బంధనం వేశావా అని అడుగుతాను మంత్రి. లేదు, నేను నా రక్షణ కోసం ఒక వలయాన్ని నిర్మించుకున్నాను. రేపు ఒక్కరోజు మీరు నన్ను కాపాడండి. ఎందుకంటే ఈ ద్వారం దాటితే నేను ఆ అనంత శర్మకి సులభంగా పట్టుబడిపోతాను. రేపు ఒక్కరోజు మీరు ఆయన మాటల్లో పెట్టి ఇక్కడే ఉంచేయండి, లేదా మీతో పాటు అడవిలోకి తీసుకుని వెళ్ళి కాలాన్ని దాటవేయండి. అతడు అందరూ ఉండగా నన్ను ఎదిరించి బయట పెట్టలేడన్న నమ్మకం నాకు ఉంది అని అంటుంది అనమాట సుమనోహరి. నువ్వు చెప్పినట్లే చేస్తాను. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. చెప్పడం మర్చిపోయాను, నువ్వు ఆనందుని ప్రేమిస్తున్న విషయం లక్ష్మికి తెలిసిపోయింది. తను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని నాతో చెప్పింది. మంత్రి గారు, లక్ష్మి అక్కతో మా విషయం మొత్తం చెప్పాను. తనకు అభ్యంతరం లేకపోతే ఇద్దరం ఆనందుని వివాహం చేసుకుందామని అడిగాను. తనని మొదటి భారీగా, నేను రెండో భారీగా ప్రేమను పంచుదామన్నాను. అవునా, ఇంతకి తనేమంది? తను సంతోషంగా ఒప్పుకుంది. బామ్మ కూడా మా మాటలు విని అంగీకారం తెలిపింది. కానీ అర్థమైంది, అనంతుడు మీ ఇద్దరిని వివాహం చేసుకుంటాడో లేదో అన్న అనుమానం, అంతే కదా? అవును. నువ్వు ఇదివరకే నీ నిజస్వరూపాన్ని పున్నమి రోజు బయట పెడతా అని చెప్పావు కదా, దాంతోపాటుగా ఒక మాట కూడా తీసుకో. కానీ దేనికోసమో మాత్రం చెప్పొద్దు. నీ మీద ప్రేమ అతను నీకు మాట ఇచ్చేలా చేస్తుంది. తర్వాత ఈ విషయం చెప్పు. అప్పుడు కాదన్నాడు కదా. అయినా మీ ఇద్దరి అభిమానం పొందిన మా తమ్ముడు ఆనంద్ నిజంగా అదృష్టవంతుడు. ఇక నువ్వు ప్రశాంతంగా పడుకో సుమనోహరి అని అంటాడు అనమాట మంత్రి. బావా తొందరగా లెగు, ఈరోజు ఏదో జరుగుతుందని చెప్పావు, ఆనందుని ఇంటికి వెళ్ళాలి కదా అని అంటాడు పేరిశాస్త్రి.
నేను నిద్రలేచి చాలాసేపు అయింది. నువ్వు ముందు కళ్ళు తెరుగు శాస్త్రి. అప్పుడే లేచావు బావా. పద, దగ్గరలో మంచి చెరువు ఉంది, అక్కడే మన కాలకృత్యాలు తీర్చుకుందాం. అటు నుంచి అటే నేరుగా ఆనంద్ ఇంటికి వెళ్దాం. ఇద్దరు నడుస్తూ వెళ్తుండగా పంతులు గారు పిలుపు వినిపించడంతో వెనక్కి తిరిగి చూశారిద్దరు. ఆనందుడు ఉగ్రసింహుడు వస్తూ కనిపించారు. ఆనందు, నువ్వేనా? ఇంకెవరు అనుకున్నాను. చెరువుకే కదా? అవునవును, అక్కడే పంతులు గారు. ఈయనను ఎక్కడో చూశాను కానీ నాకు గుర్తుకు రావడం లేదు. బావా, నువ్వెప్పుడైనా ఇతన్ని చూసినా గుర్తుందా? లేదు శాస్త్రి, నాకు గుర్తుకు లేదు. పంతులు గారు, మీ బుర్రను మరీ ఇబ్బంది పెట్టకండి. మీరు నన్ను ఈ రాజ్యపు రాజధానిలో చూశారు. నేను ఈ రాజ్యానికి మహామంత్రిని. మీరు ఇక్కడ. నేను మహారాజు గారి కోరిక మేరకు ఆనంది చేత మంచాన్ని చేయించడానికి ఇక్కడికి వచ్చాను. ఇంకా మీరు మీ నిజ రూపం చెప్తే బాగుంటుందని అంటాడు మంత్రి. ఉగ్రసింహ, నేను విక్రమవర్మ మహారాజు యొక్క రాజ్యానికి చెందినట్టు వాళ్ళం అనమాట, వేగులం. మీరు వేగుల్లా నాకు ఇంతవరకు మీ మీద అనుమానం కూడా రాలేదు సుమా అని అంటాడు ఆనందుడు. తమ్ముడు, వాళ్ళ ప్రతిభ అలాంటిది. కానీ మీరు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి? మహారాజు కుమార్తె కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతూ ఉన్నాం. ఆమెను పిచాచి రాణి మదనమోహిని అపహరించుకొని పోయింది. అన్ని ఊళ్ళు వెతుకుతూ చివరికి సునందపురంలో అలాంటి పిచాచి మోక ఉందంటే వాటిని బంధించి ఆ మదనమోహిని ఆచూకు తెలుసుకోవాలి. ఇక్కడికి రావడం జరిగింది. కానీ అప్పటికే ఆ మోకను ఎవరో నాశనం చేశారు, అందుకే అని అంటారు వాళ్ళు. కానీ మీకున్న అనుమానం నివృత్తి కాలేదు. ఆ మదనమోహిని కోసం ప్రయత్నం చేస్తూ ఇక్కడే ఉన్నారు, అంతే కదా? అవును ఉగ్రసింహ, దానికోసం ఇక్కడే ఉన్నాం. నా పూజకు పున్నమి రోజు సరైన రోజు, అందుకే వేచి ఉన్నాను. ఆమెను ఆవాహన చేసి రాజకుమారి జాడ తెలుసుకుంటాను. సరైన ఆలోచన. మీకు నేను కూడా సహాయం చేస్తాను. అమ్మయ్య, ఇప్పుడు మన మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. పున్నమి రోజు పూజ చేసి ఆమెను కనిపెడితే చాలు. పంతులు గారు, స్నానం పూర్తయింది, మీరు కూడా మాతో పాటు రండి అని అంటారన్నమాట. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆ పిచాచి మోకను నాశనం చేసింది ఎవరో మాకు ఇప్పుడు చెప్తారా ఉగ్రసింహ అని అంటారనమాట. ఆ పని చేసింది మన ఆనందుడు. పున్నమి రోజు పిచాచి మోక ఆశ్రయించే చెట్టు నరికి వాటిని నాశనం చేశాడు. ఓహో, పనిమంతుడే అనుకున్నాను, కానీ దాంతోపాటుగా వీరుడు కూడానా? ఈ పిల్లవాడు శబాస్ ఆనంద్ అని అంటారనమాట. నలుగురు ఇంట్లోకి అడుగు పెట్టారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా నవ్వుతూ కనిపించి సుమనోహరి. అయితే ఈమె మామూలు కన్యలా ఉంది. అనవసరంగా అనుమానపడ్డాను అనుకుంటాడు. ఇంతలో ఒక్కసారిగా శారదమ్మ దగ్గడం మొదలుపెట్టిందనమాట. అయ్యో, ఏమైందమ్మా? ఏమో తెలియదు పంతులు గారు, రాత్రి నుంచి బామ్మకు అలానే ఉంది, బాగా నీరసించిపోయింది, నిద్ర కూడా సరిగ్గా పోలేదు. పెరిశాస్త్రి పరుగున వెళ్ళి పరీక్ష చేశాడు. ఏం పర్వాలేదు, కాస్త ఉబ్బస వ్యాధి సోకింది, ప్రమాదం ఏమి లేదు. మన అడవిలోని ఈ జబ్బుకు మూలికలు దొరుకుతాయి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. బావా, నువ్వు కూడా నాతో పాటు వస్తే కొంచెం సాయంగా ఉంటుంది. పంతులు గారు, ప్రమాదం ఏం లేదు కదా? ఆనంద్, కంగారు పడకు, ఈ గుళికలు 3 సార్లు వెయ్యు, కొంచెం దగ్గుతుంది. ఇంతలో మేము ఆ మూలికలు తీసుకుని వస్తాం. అయ్యో బాబు, మీకెందుకు శ్రమ, అదే తగ్గిపోతుంది. ఎన్నిసార్లు దగ్గు రాలేదు, మీరు మరీ కంగారు పడుతున్నారని అంటుంది బామ్మ. అది కాదమ్మా, జబ్బు పారమదశలో నయం చేసుకోవాలి, లేదంటే ప్రమాదం. సరిగ్గా చెప్పారు ఉగ్రసింహ. బావా, ఇప్పుడు బయలుదేరితే త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయచ్చు. ఆగండి, మీకు తోడుగా నేను కూడా వస్తాను. చాలా సంతోషం ఉగ్రసింహ, సాయంగా వస్తున్నందుకు. ముగ్గురు ఇంటి నుండి బయటికి నడిచారు. బామ్మ, ఇదిగో ఈ మందు వేసుకొని పడుకో, మా ఇద్దరం వంట చేస్తాం. బావా, నువ్వు నీ పని చూసుకో. సుమనోహరి బావను చూసుకుంటుందిలే. ఆనందుడు చేసిన మంచానికి మెరుగులు దిద్దుతూ కూర్చొని లేచేసరికి మధ్యాహ్నమైంది. భోజనం చేసి మళ్ళీ పనిలో కూర్చున్నారు. రాత్రి వేళకు పని మొత్తం పూర్తి చేసి లోపలికి వచ్చేసరికి శారదమ్మ దగ్గు చాలా వరకు తగ్గిందనమాట. అనవసరంగా ముగ్గురిని అడవికి పంపారు. చూడండి, దగ్గు తగ్గింది. ఉదయం తినకుండా వెళ్ళారు, రాత్రి అవుతుంది, ఇంకా ఇంటికి చేరలేదు. ఆ మూలిక దొరికిందో లేదా అంటుంది బామ్మ. వాళ్ళకి తోడుగా అన్న ఉన్నాడు కదా, భయం లేదులే. రాత్రి వేళ చీకట్లో ఎందుకు ఆగిపోయి ఉంటారు, రేపటికి వచ్చేస్తారులే అని అంటాడనమాట. అది నిజమే రానందు, నా మందు కోసం వాళ్ళు తిండి తిప్పలు లేకుండా వెళ్ళారు, అదే బాధగా ఉంది అంటుంది బామ్మ. సరే, నువ్వు భోజనం చేసి ఈ మందులు వేసుకొని పడుకో, వాళ్ళు ఉదయానికి వచ్చేస్తారు. అందరూ పడుకున్నారు. మనోహరి మాత్రం ఆలోచిస్తూ వాళ్ళు ఉన్నారోనని తన ఆత్మశక్తితో వెతకడం మొదలుపెట్టింది. శాస్త్రి, అడవినంతా తిప్పించావు, రాత్రి అవుతుంది. ఆ మూలిక ఇక్కడే ఉందని మీకు తెలుసా లేదా? బావా, ఆ మూలిక ఈ అడవి కొండల్లో దొరుకుతుంది. వర్షాల వల్ల దారులన్నీ చెట్లతో నిండిపోయాయి. మనం మెల్లగా నడవడం వల్ల కొండపైకి వెళ్ళలేకపోయాం, లేదంటే ఈ పాటికి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళం అని అంటారనమాట. ఆమెకు నిజంగానే ఈ మందు అవసరమా పెరిశాస్త్రి? ఇప్పటికే తనకి ఆ జబ్బు ముదిరిపోయింది, తెలిసి కూడా వైద్యం అందించకపోవడం తప్పు కదా. నాకు అన్నం పెట్టి ఆ తల్లిని ఆరోగ్యంగా ఉంచడం నా బాధ్యత అని అంటాడు పెరిశాస్త్రి. సరిగ్గా చెప్పారు, చీకటి పడింది, లేదంటే ఈ పాటికి మూలిక తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అందరూ మంచి చోట చూసుకొని నడుము వాల్చారు. ఉగ్రసింహుడు పడుకున్న చోట చిరుగాలి వేచింది. వెంటనే కళ్ళు తెరిచాడు. మనసులో చెప్పు సుమనోహరి అని అంటాడనమాట. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. ఇప్పటివరకు ఆ మూలిక దొరకకుండా నేను చేశాను. మీరు ఉదయం లేచి తర్వాత తూర్పు దిశగా వెళ్తే ఆ మూలిక లభిస్తుంది. మీరు వీలైనంత సమయాన్ని అడవిలో వృధా చేయండి. మిమ్మల్ని వెతుకుతూ మా ఇద్దరం వస్తాం. సరైన ఆలోచన. నువ్వేం చేస్తావో అర్థమైంది. నువ్వు చెప్పినట్లే చేస్తాను. కొద్దిసేపట్లో నిద్రపోయాడు ఉగ్రసింహుడు. సూర్యోదయం అవగానే పెరిశాస్త్రి కొండవైపుగా నడవడం మొదలుపెట్టాడు. అతన్ని అనుసరిస్తూ ఉగ్రసింహుడు అనంత శర్మ వెళ్ళారన్నమాట. మరి ఆనంద్, పొద్దెక్కిపోయింది. నిన్న ఉదయం అనగా వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. పాపం ఎక్కడున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో వాళ్ళు అని అంటుంది బామ్మ. వస్తారులే, మన అడవిలో ఎలాంటి జంతువులు లేవు, ఆ మూలికతో తిరిగి వస్తారని అంటాడు ఆనంద్. నువ్వు అలాగే అంటావు. మధ్యాహ్నం వరకు చూస్తాను, లేదంటే నువ్వే వెళ్ళి వాళ్ళను వెతుక్కొని రావాలి.
అలాగే వెళ్తానులే. కొద్ది గంటల తర్వాత ఒరేయ్ మధ్యాహ్నానికి వచ్చేస్తారన్నావు, ఇప్పటి వరకు ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి వాళ్ళను తీసుకురావడమే మంచిది. బామ్మ నువ్వు కంగారు పడకు, వాళ్ళు వచ్చేస్తారులే. లక్ష్మి, నీ వల్లే ఇదంతా. నా మానాన నేను ఉంటే ఆ పంతులయ్యకు నా జబ్బు గురించి చెప్పావు. ఇప్పుడు చూడు వాళ్ళకి ఏమైందో ఏమో. బామ్మ, నువ్వు మరీ ఎక్కువ కంగారు పడుతున్నావు. అసలే వర్షాలు పడి చెట్లు బాగా పెరిగాయి. ఈ సమయం మూలికలు దొరకడం కష్టమే కదా. సాయంత్రానికి వాళ్ళు రాకపోతే నేనే స్వయంగా వెళ్తాను, సరేనా? అప్పటి వరకు ప్రశాంతంగా ఉండు. నువ్వు ముందు ఈ గుళికలు వేసుకో, లేకపోతే దగ్గు వస్తుందని అంటాడు ఆనందం. సాయంత్రం అయ్యేసరికి ఆనంద్కు కాగడ పట్టుకొని అడవిలోకి బయలుదేరాడు. ఇంతలో పెరటి నుంచి పరుగున వచ్చింది సుమనోహరి. మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయినట్లున్నారు. అయ్యో, ఈరోజు పుణ్యం కదా, కానీ నువ్వు నాతో వస్తే మరి బామ్మను చూసుకోవడానికి లక్ష్మి అక్క ఉందిగా. మర్చిపోయాను, తనుందిగా, పద వెళ్దాం. ఆనందుడు వేగంగా నడుస్తూ అడవి మధ్యకు చేరుకున్నాడు. మెల్లగా సూర్యుని వేడి తగ్గి చల్లదనం కమ్ముకుంది. సుమనోహరి, అదిగో ఆ కొండవైపు వెళ్తే వాళ్ళు ఎక్కడున్నా కనిపిస్తారు, పద త్వరగా వెళ్దాం. వేగంగా ఇద్దరు నడవ మొదలుపెట్టారు. మీరంతా చూశారు, బహుశా వాళ్ళు వేరే వైపు నుంచి ఈ పాటికి ఇంటికి చేరుకుంటే. ఈ ఆలోచన నాకు రానే లేదు. పద వెనక్కి వెళ్ళిపోదాం, లేదంటే ఈ అడవిలో ఉండిపోవాలి. మంచు తెర మెల్లగా తడుముతుండగా చంద్రుని కాంతి అడవిలో పరుచుకోవడంతో సుమనోహరి కొలను వైపు పరుగు తీసింది. వెనకనే ఆనందుడు కూడా. ఆగు, నువ్వెందుకు నాకు చిక్కకుండా వెళ్తున్నావో అర్థమైంది. పున్నమి చంద్రుని వెలుగులో నా మనసులో మాట నీకు చెప్తాను, ఆగు. కొద్ది క్షణాలకు కొలంలోని కమలాలు చంద్రుని కాంతికి విచ్చుకున్నాయి. కొలంలో దిగి వాటిని తుంచి నీళ్ళల్లో చంద్రుని చూసి నిల్చున్న సుమనోహరి భుజంపై చేయి వేశాడు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ప్రేమించేది నీ మనిషిని తప్ప నీ అందాన్ని కాదు. నా మనస్ఫూర్తిగా ఈ పంచభూతాల సాక్షిగా నీకు చెప్తున్నాను. సుమనోహరి కళ్ళల్లో సుడులు తిరగడం మొదలైంది. అప్పటికే ఆమె రూపం పిచ్చాచిగా మారిపోయింది. ఒక్కసారిగా ఆనంద్ వైపు తిరిగింది. ఇప్పుడు కూడా మీరు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారా అంటూ కళ్ళలో నీళ్లతో అతన్ని చూసిందనమాట. ఆనందుడి చేతిలోని కమలాన్ని పక్కన పడేసి గట్టిగా కౌలించుకున్నాడు. నా ప్రాణం ఉన్నంత వరకు నా హృదయం నీ కోసం స్పందిస్తూనే ఉంటుంది. నేను ఇదివరకే చెప్పాను కదా, నేను ప్రేమించేది నీ మనసును, కానీ నీ అందాన్ని కాదని అంటాడు. ఈ హాస్యపు రూపం, తెల్లని జుట్టు, ఈ పదునైన గోళ్ళు, వీటిని ఈ పిచాచి రూపం చూసి మీకు భయం వేయడం లేదా అని అంటుంది. ఆనందుడు వెంటనే సుమనోహర్ కళ్ళలోకి చూస్తూ, నీ బాహ్య సౌందర్యం కన్నా నీ అంతర సౌందర్యం నన్ను ఆకట్టుకుంది. ఆమె పెదవులను గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణంలో సుమనోహరి శరీరం నుంచి దివ్యమైన కాంతి రేఖలు ఉద్భవించి ఆమె దుస్తులు తెల్లని దుస్తులుగా మారిపోయాయి. ఆమె కళ్ళు మరులు గొలిపి అందానికి తారసపడినట్లు, ఆమె జుట్టు నల్లగా మెలమెలా మెరుస్తూ అందాన్ని మరింతగా మెరుగుపెట్టినట్లు దేవకన్యలా మారిపోయిందన్నమాట. నాకు ఆ పిచాచి రూపమే బాగా నచ్చింది, అలాగే ఉండిపోవచ్చు కదా అని అంటాడు ఆనంద్. సుమనోహరి కళ్ళలో నీళ్లు సుడులు తిరగడం చూసి, అయ్యో ఏదో నిన్ను ఆట పట్టించడానికి అన్నాను, నన్ను క్షమించు అని అంటారు. మీరే నన్ను క్షమించాలి. మీ ప్రేమ కోసం మిమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టాను, మీ ఒంటిపై గాయాలు చేశాను. ప్రేమ యుద్ధంలో గాయాలు తీపి గుర్తులు సుమనోహరి, బాధపడుకొని అంటాడనమాట. మీ నుంచి ఒక కోరిక కోరవచ్చా అని అంటుంది అనమాట. నేను జీవితాంతం ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అలాంటిది నేను నీ కోరిక తీర్చలేనా? చెప్పు, ఆ కోరిక ఏంటో చెప్పు. మీరు లక్ష్మి అక్కను మీ మొదటి భార్యగా స్వీకరించాలి. తను నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, కానీ తను నీతో పాటుగా. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇద్దరికి ఎలాంటి అభ్యంతరం లేదండి. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ళు ఇంటికి వెళ్ళారో లేదో అర్థం కావటం లేదు. మీ అన్నగారు వాళ్ళని ఎప్పుడో ఇంటికి తీసుకొని వెళ్ళారు, మనం వెళ్ళడం ఆలస్యం. ఆ విషయం నీకు ఎలా తెలిసింది? ఇంటికి పదాన్ని మీకే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళగానే వస్తున్న ఇద్దరిని చూసి సుమనోహర్, ఎట్టకేలకు నీ కోరిక నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అన్న, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు నిన్ను ఆహ్వానించిన పిచాచి పిల్ల మా మర్దల పిల్లనే. మహామంత్రి గారు అంటే ఆ విక్రమవర్మ కుమార్తె ఈ అమ్మాయేనా? మీరిద్దరు నన్ను దయచేసి క్షమించండి. సుమనోహరి స్వచ్ఛమైన ప్రేమను గెలిపించడం కోసం ఆమెకు సహాయం చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. తన పేరు సుమనోహరి. మదన్మోహన్ ఎత్తుకొని వచ్చినటువంటి విక్రమవర్మ సునంద కుమార్తె. పిచాచి రాణి దారదత్తం చేసిన శక్తులను స్వీకరించి పిచాచిగా మారినా కూడా దైవకృప వలన ఆ రోజు ఆనందుడు ఆ పిచాచి వృక్షంను గొడ్డలతో నరకడం వలన ఆమెకున్న పిచాచి రూపం కొంతవరకు నాశనమైంది. కానీ తనలోకి అప్పటికీ పిచాచి శక్తులు ఉండడం వల్ల ఆనందుడిని ఆవహించింది. తర్వాత తన తప్పు తెలుసుకుంది. తొలి చూపులను ప్రేమించడం మొదలుపెట్టింది. కానీ తన నిజస్వరూపం తెలిస్తే ఆనంద్ ఎక్కడ తనను వదిలిపోతాడన్న భయం ఆమెను ఇన్ని జిత్తులు వేసేలా చేసింది. నాకు మొదట్లో ఈ విషయం తెలియడంతోనే తనకి సహాయం చేశాను. ఇప్పుడు తను మామూలు మనిషి. సుమనోహరి, నా లాంటి మామూలు మనిషిని నువ్వు ఇంతలా ప్రేమించడం కారణం? తమ్ముడు, ప్రేమ అనిర్వచనీయమైనది. అది ఏ క్షణాన్ని ఎలా పడుతుందో ఎవరికీ తెలియదు. నువ్వు ఇద్దరి ప్రేమను పొందిన అదృష్టవంతుడివి. అవును కృష్ణమ్మ, మీరు సరిగ్గా చెప్పారు. ఇన్నాళ్ళు నేను కులం, మతం, జాతి, ప్రేమకు అడ్డు కాదనుకున్నాను. ఈ క్షణం నుంచి స్వభావం కూడా లెక్కలేక రాదని చెప్తున్నాను. పిచా చేతుల్లో పెరిగినా కూడా తన మానత్వం చంపుకోకుండా తన ప్రేమను గెలుచుకున్న సుమనోహర్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాను. నన్ను క్షమించు తల్లి అంటాడు. అనంత్ శర్మ, మీ వల్ల నేను ఈ సునందపురం చేరుకున్నాను. నాకు ఇంత మంచి అక్క, కుటుంబం, భర్త దొరికారంటుంది. బావా, ఇప్పటికీ కథ సుఖాంతమైంది. పంతులు గారు, వీళ్ళ పెళ్లి మీరే జరిపించాలి. తప్పకుండా వీళ్ళ పెళ్లి చేయడం నా అదృష్టం. ఉగ్రశ్రముడు జరిగినంత చంద్రవర్మకు వివరించడంతో అతడు రాజ లాంఛనాలతో సుమనోహరిని విక్రమవర్మకు
అప్పగించడం, ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో కొద్ది రోజులు ఆనందుడు, సుమనోహరి, లక్ష్మి అంగరంగ వైభవంగా జరిగిందన్నమాట వాళ్ళ పెళ్లి. విక్రమ రాజ్యానికి ఆనందుడు మహారాజుగా ప్రకటించాడు. మదనమోహిని వలన దూరమైన ఎట్టకేలకు దగ్గరైన సుమనోహరి చూసి చాలా ఆనందపడింది. లక్ష్మిని తన పెద్ద కూతురుగా స్వీకరించిందనమాట. ప్రేమ ఎంత మధురమైన అనుభూతి. తల్లిదండ్రుల మధ్య, అన్నాచెల్లెల మధ్య, అక్కా తమ్ముడు మధ్య, ప్రియుడు ప్రేయసి మధ్య, గురువు శిష్యుడి మధ్య ఉండేది ప్రేమనే. కానీ కొన్నిసార్లు ఆ ప్రేమనే ఉన్మాదంను సృష్టించడానికి ఉదాహరణ మదనమోహిని. ఆమెలోని ఉన్మాదపు ప్రేమ కూతుర్ని పిశాచిగా మార్చాలని చూస్తే, సుమనోహర్లోని ప్రేమ పిశాచి నుంచి మనిషిని మారడానికి పురిగొల్పింది. స్వచ్ఛమైన ప్రేమ మనసును తప్ప అందాన్ని కోరుకోదన్న సత్యం వలనే ఆనందుని ప్రేమ సుమనోహర్ని మనిషిగా మార్చింది. సో ఇది ఈ కథ నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతటితో కథ సమాప్తం.